వార్త వచ్చింది. పోలీసు బండిలో డీజిల్ లేక పోలీసు వాళ్ళు బండ్లు నూక్కుంటూ పోతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఇది పరిస్థితి. మరి హోంమంత్రి ఎవరయ్యా అంటే ద గ్రేట్ రేవంత్ రెడ్డి గారు. నేను అనేది ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రకంగా పోలీసుల వ్యవహారం ఉంటే ఆ పోలీస్ మంత్రి గారు ఏం చేస్తున్నట్టు, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, పట్టపగలు 11 గంటలకి ఉదయమే 5 తుపాకులతో కరీంనగర్లో దుండగులు సంచరిస్తుంటే ఏం చేస్తున్నట్టు ఇక్కడ పోలీస్ యంత్రాంగము? గుడ్డి గుర్రాల పనులు దొమ్ముతున్నారా? ఏం చేస్తున్నారు? మా కార్పొరేటర్లను తీసుకొని పోయి ఎప్పుడో 20 ఏళ్ల కిందటి కేసులు పెట్టి జైళ్లలో పెట్టడం, మా వాళ్ళు పిల్లలు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టు పెడితే ఫోన్ చేసి బెదిరించడం, ఒక రీట్వీట్ చేస్తే 20 రోజులు జైల్లో పెట్టడం, ఇదేనా పోలీసింగ్ అంటే ఈ రాష్ట్రంలో ఈరోజు? ఎంత అరాచకమైన పరిపాలన! నేరాలు, ఘోరాలు, వీటి నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇవాళ శాంతి భద్రతలు అడిగంటిపోవడం వల్ల ఇవాళ మనం బీహార్తో ఉండే పరిస్థితులతో పోటీ పడే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, రేవంత్ రెడ్డి గారి వల్ల వచ్చింది అని చెప్పక తప్పదు. ఇవాళ ఒక సేఫ్ స్టేట్ గా ఉన్న తెలంగాణలో 2.5 ఏళ్లలో అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోతా ఉన్నాయి. ఒకవైపు ఎండాకాలంలో విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేదు, విద్యుత్ కోతలతో ప్రజలు అలమటించిపోతా ఉన్నారు. తాగునీటిని కనీసం మెయింటైన్ చేసే పరిస్థితి లేదు మిషన్ భగీరథని. ఇంకా ఎండాకాలం పూర్తిగా రానేలేదు, ఎక్కడికక్కడ నీటి ఎద్దడి. ప్రజలు మమ్మల్ని అడుగుతా ఉన్నారు, అన్న బోర్లు కావాలి, ఊర్లలో బోర్లు కావాలి, పట్టణంలో బోర్లు కావాలి అని అడిగే పరిస్థితి. ఏమైందయ్యా మిషన్ భగీరథ అంటే? అధికారులను అడిగితే మెయింటెనెన్స్ లేదు సార్, గవర్నమెంట్కి ఇష్టం లేనట్టుంది సార్, ఏం చేయాలి అని వాళ్ళు అంటా ఉన్నారు. ఒక్కొక్కటిగా వ్యవస్థలు కుప్పగూలిపోతా ఉన్నాయి. కానీ ఆందోళనకరం ఏమంటే ఇవాళ ఆ కుటుంబ సభ్యుల్ని కలిసినాం. ఆ 4 ఎంప్లాయీస్ ఎవరికైతే గాయం తగిలిందో వాళ్ళ కుటుంబాలను కలిసినాం. వాళ్ళు అంటున్నారు, అన్న ఇవాళ మా వాళ్ళకి జరిగింది, రేపు మిగతా వాళ్ళకి జరగదని గ్యారంటీ ఏంది? ఇట్లే ఉంటుందా రాష్ట్రంలో పరిపాలన అని ఆ కుటుంబ సభ్యులు అడుగుతుంటే చెప్పినాం, మేం మాట్లాడతామమ్మా, ప్రభుత్వాన్ని మేము నిలదీస్తాము, గట్టిగా అడుగుతాము. ఇదేనా పరిపాలించే పద్ధతి? ఇదేనా మీరు శాంతి భద్రతలు మెయింటైన్ చేసే పద్ధతి? పట్టపగలు ఇంత ఘోరం జరిగితే 32-33 గంటలైంది, ఒక్క అరెస్ట్ లేదు. కనీసం అసలు సీసీ కెమెరాల్లో ఓపెన్ గా వాళ్ళు మాస్క్ కూడా దొడుక్కోలేదు ఆ దుండగులు. అయినా మీకు కనీసం వాళ్ళని పట్టుకునే తెలియలేదు. వెంటనే నాకాబందీ చేసి ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి ఎటు పోయినారు చూసుకొని ఎంత దూరం పోతారండి? సంఘటన జరిగిన వెంటనే స్పందిస్తే, అర్ధగంటలో గంటలో స్పందిస్తే ఎంత దూరం పోతారు? విమానం వేసుకొని అయితే పారిపోరు కదా. ఎంత దూరం పోయినా 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు పోతారు. ఇంతవరకు 32 గంటలు అయిన తర్వాత కూడా ఒక్కరంటే ఒక్కరు దొరకలేదంటే ఎంత చేతగాని ప్రభుత్వం ఇది, ఎంత చేతగాని పోలీసు యంత్రాంగం ఇక్కడ ఉన్నది. దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. పోలీసులు అంటే కేవలం ఒక ప్రైవేట్ ఆర్మీ మాదిరిగా రాజకీయ కక్ష సాధింపులకి లేదా కొనుగోలు కేంద్రాల కాడ రైతుల అవస్థలు చూసి మా నాయకులు ఇవాళ జీవన్ రెడ్డి గారు అక్కడ పూడూరులో ధర్నా చేస్తే మా రవిశంకర్ గారు అరెస్టు చేయడానికి మాత్రమే ఉంటారు. ఇక ప్రతిపక్షాలని అసలు పని చేయరా మీరు? శాంతి భద్రతలు నిర్వహించడం కానీ, కనీసం ఇలాంటి జరుగుతున్నప్పుడు ప్రజల్లో మనోధైర్యం నింపడానికి కొంత కార్యక్రమాలు కానీ ఏమి చేయలేదు. కేవలం ఎంతసేపు రాజకీయ కక్ష సాధింపులు, అరెస్టులు, అడ్డమైన కేసులు. సోషల్ మీడియాలో ఇప్పుడే మా తమ్ముడు ధర్మపురి నుంచి తమ్ముడు వచ్చినాడు, చిన్న పిల్లోడు, మా విద్యార్థి నాయకుడు ప్రశాంత్ అబ్బాయి పేరు, కేసులు పెట్టి వేధిస్తున్నారంట. అక్కడ ఆయనతో వచ్చిన మా సోదరుడు చెప్తా ఉన్నాడు, శ్రీకాంత్ రెడ్డి, అన్న పోలీసు ఆయన ఎస్ఐ గారు రోజు స్టేషన్ కన్నా పోతాడో లేదో కానీ రోజు తమ్ముడికి మాత్రం పొద్దున్నే వస్తాడు ఆయన దగ్గరికి అని చెప్తున్నాడు. ఇట్లున్నది పోలీస్ యంత్రాంగం ఇవాళ ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాలో. అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని మేము అడిగేది ఒకటే, మీకు చేతనైతదా చేత కాదా? లేదంటే ప్రజలకే మేము విజ్ఞప్తి చేస్తాం, అయ్యా మీరు ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకోండి, ఇంట్లో ముంగట మీరే ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళని పెట్టుకోండి. ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు, మనమే గస్తీ తిరుగుదాం అందరం, ఎందుకంటే ఈ ప్రభుత్వంతో కాదు, వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది. ఇక కూతవేటు దూరంలో పక్కకే కోర్టు ఉన్నది, ఎదురుగానే కోర్టు ఉన్నది, వెనకాల హోంశాఖ సహాయ మంత్రి గారి ఆఫీస్ ఉన్నది, అక్కడ కూడా 100 మంది పోలీసు వాళ్ళు ఉంటారు. మరి ఇంతమంది ఉండి మరి ఏం చేస్తున్నట్టు, ఏం జరుగుతున్నట్టు ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. కేసీఆర్ గారేమో ఒక అంతర్జాతీయ స్థాయిలో స్కాట్లాండ్ యార్డు, న్యూయార్క్ సిటీ పోలీసుకున్నట్టుగా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టించారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు అక్కడే కూర్చుంటున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చోవడం కాదు, శాంతి భద్రతలను కమాండ్ చేయండి, శాంతి భద్రత నిర్వహణ నేర్చుకోండి.
అధునాతనమైన పరిజ్ఞానం మీ చేతుల్లో ఉంది, వాడండి. మా ఇంటి మీదకి హ్యాకర్లు పంపడం కాదు, మా సీసీ కెమెరాలు హ్యాక్ చేయడం కాదు, మమ్మల్ని ఎంబడబడి వేధించడం కాదు, మా మీద పసలేని కేసులు పెట్టి ఆగం చేయడం కాదు. చేతనైతే ప్రజల ప్రాణాలు కాపాడండి. వాళ్ళ నలుగురు హాస్పిటల్లో మేము కలిసి వచ్చాం, ఆ సెక్యూరిటీ గార్డు కానీ అట్లాగే అందులో పనిచేసే ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ అంటున్నారు, భగవంతుని దయ వల్ల బతికిపోయినాం సార్, ఒక్క పోలీసు లేదు, ఎవరూ లేదు, మేము అక్కడ పడి ఉంటే కూడా దాదాపు అర్ధగంట సేపు ఎవరూ రాలేదు, నిజంగా మా అదృష్టం బాగుండి బతికినాం సార్, దేవుడి దయతో బతికినాం సార్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రోధిస్తూ ఉన్నారు. ఇవాళ మేము పత్రికా మిత్రులతో కూడా నేను కోరేది, ఇలాంటి సంఘటన పునరావృతం కాకూడదు అంటే ఖచ్చితంగా మనం కూడా ప్రజల్ని అప్రమత్తం చేయాలి. మనం కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడేదాకా ఎంబడబడాలి. పోలీసు వాళ్ళు నాకు తెలుసు, పత్రికా వాళ్ళని కూడా అంటారు, మీరు ఎందుకయ్యా క్రైమ్ ఇట్లా హైలైట్ చేస్తున్నారు అని. కానీ తప్పకుండా చేయాల్సింది, ఎందుకంటే ఈ పోలీసు వాళ్ళు లేకపోతే వాళ్ళ మొద్దు నిద్ర వీడేటట్టు లేరు. చిన్న సంఘటనలు పెద్ద సంఘటనలు ఉండవు, ఎందుకంటే నిన్న పొరపాటున ఒకరికి ఏమన్నా అయ్యింటే ఇవాళ జాతీయ స్థాయిలో వార్త అది. అందుకే మేము అనేది, ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి అంటే, ఇక్కడ ఉన్న పోలీసులు సరిగ్గా పని చేయాలి అంటే తప్పకుండా మీడియా సహకారం కూడా అవసరం. మరి నాకైతే డౌట్ కూడా వస్తున్నది, ఈ మాట అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ఒక డౌట్ కూడా వస్తున్నది. మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నా, ఆయన గతానుభవం చెంచల్గూడలో చాలా కాలం ఉన్నాడు ఆయన, మరి వాళ్ళ బ్యాచ్మేట్లకు ఏమైనా ఫ్రీడమ్ ఇచ్చిండా? అరే చేసుకోనరా, నేనే ఉన్నా కదా మీ దోస్తును, చూసుకోండి. లేకపోతే మేము కూడా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరం ఒక స్కీమ్ పెట్టుకున్నాం, దాచుకో అనే స్కీము, మీరు కూడా అదే స్కీమ్లో పాలు పంచుకోండి అని చెప్పి వాళ్ళకి ఏమైనా లైసెన్స్ ఇచ్చిండా, ఫ్రీడమ్ ఇచ్చిండా, లేకపోతే ఏంది? 5 తుపాకుల కరీంనగర్ లాంటి పట్టణంలో, ఇంతటి చైతన్యవంతమైన పట్టణంలో, హోంశాఖ సహాయ మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ హెడ్ క్వార్టర్లో 5 తుపాకులతో ముష్కరులు వస్తే, కాల్పులు జరిపితే, ఇంత తీవ్రమైన గాయాలు జరిగితే 32 గంటల పాటు ఒకరిని పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, మా మీడియా మిత్రులకు తెలుసు, మా ప్రభుత్వంలో కూడా ఒక చిన్నపిల్ల అపహరణ సంఘటన జరిగింది, మీకు గుర్తుండాలి. కానీ నాకు గుర్తున్నంత వరకు వితిన్ 5-6 అవర్స్ ఆ సీసీ కెమెరాలు చూసి పట్టుకొని వితిన్ 5-6 అవర్స్ ఆ పాపను తీసుకొచ్చి తల్లిదండ్రుల దగ్గర అప్పచెప్పింది ఆనాటి పోలీస్ యంత్రాంగం. పోలీసు వాళ్ళు మారలేదు, ప్రభుత్వం మారింది, ప్రాధాన్యాలు మారినాయి. కాబట్టే ఈ అవస్థ వచ్చింది. ఈ ముఖ్యమంత్రి గారి చేతగాంతనం, ఆయన ఇంకొకరికి అవకాశం ఇవ్వడు, అదో దౌర్భాగ్యం. విద్యాశాఖ నా దగ్గరనే ఉండాలి, హోంశాఖ నా దగ్గరనే ఉండాలి, మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉండాలి, కానీ మళ్ళీ ఏం తెలియదు అంటే, మున్సిపాలిటీలో చెత్త తీస్తున్నారో తెలియదు, బడులు మంచిగా పనిచేస్తున్నాయో తెలియదు, పోలీసు వాహనాల్లో డీజిల్ ఉందో లేదో కూడా ముఖ్యమంత్రి గారికి తెలియదు. అందుకే మేమనేదల్లా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా, అయ్యా ఇకనైనా మేల్కోండి, రాజకీయాలు చేయొచ్చు, మా మీద కేసులు పెట్టు, వేధించు, అవన్నీ చేయి, పర్వాలేదు, కానీ ప్రజల ప్రాణమానాలతో మరి ముష్కరులు చెలగాటమాడుతున్నప్పుడు మీరు పొరపాటున కూడా ఇట్లాంటి విషయాల్లో మీరు ఉపేక్షిస్తే మళ్ళీ జరుగుతాయి. మీరు పునరావృతం కాకుండా, దిశా సంఘటన జరిగింది, మీకు గుర్తుండాలి. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో పోలీసులు ఎట్లా స్పందించారండి, మీకు గుర్తులేదా? అందరికీ రాష్ట్రంలో మర్చిపోయారా? అంటే పోలీస్ యంత్రాంగం ఒకవైపు ఫ్రెండ్లీగా ఉంటూనే, పోలీసింగ్ చేస్తూనే, మరొక వైపు పటిష్టమైన శాంతి భద్రతలు మెయింటైన్ చేసే విధంగా వారి దగ్గర ఉండే యంత్రాంగం కానీ, వారికి ఉండాల్సిన వాహనాలు కానీ, వారి దగ్గర ఉండాల్సిన అధునాతన పరికరాలు కానీ, అమ్యునిషన్ కానీ అన్నింటినీ కేసీఆర్ గారు చూసుకున్నారు. వాళ్ళు ఈ సంఘటన జరిగి 32 గంటలైంది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎవరైనా వచ్చారండి కనీసం సంఘటనా స్థలానికి కానీ, ఆ బాధితులను పరామర్శించడానికి కానీ? ఒక్కరన్నా, ఒక మంత్రి గారో ఒక పెద్ద ఆయన ఎవరన్నా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చారా కనీసం? అంటే ఎంత నిర్లక్ష్యంగా, ఎంత ఉదాసీనంగా, ఎంత హీనంగా ప్రజల ప్రాణాలని ప్రభుత్వం చూస్తున్నదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కరీంనగర్ పోలీసు మా నాయకులను వేధించడం, మా వాళ్ళు ఎంబడబడడం, మా కార్యకర్తలను టార్చర్ చేయడం, జైళ్లలో